అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక సింహరాశి వారికి 2026 అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పి నమ్మడం కానీ, నమ్మి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు తలెత్తడం లాంటివి ఉన్నాయి. కాబట్టి చెప్పుడు మాటల వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. పెట్టుబడుల విషయంలో కూడా అంతే. ఎవరో ఏదో చెప్పారు కదా అని పెట్టుబడులు పెట్టేయడం, ఏది పడితే అది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేసినట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ సొంత తెలివితేటలతోటి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం సంతృప్తికరంగానే ఉండబోతోంది. సంపాదన పట్ల దృష్టి పెడతారు, తప్పులు సరిదిద్దుకుంటారు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నడుపుతారు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఎక్కడ తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో వేటిని సరిదిద్దుకోవాలో జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి ఆర్థిక తప్పుదాలన్నింటి నుంచి గుణపాఠాలు అయితే నేర్చుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి, లేదా కొత్త రుణాలు చేసి వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించడానికి, డబ్బులు మేనేజ్మెంట్ చేయడానికి బాగా తెలివితేటలు అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. అయితే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి దూరం అవుతారు, లేదా గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం లౌక్యంగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఎవరికి అప్పులు ఇవ్వడం లేదా డబ్బులు చేబదులు ఇవ్వడం ఇవన్నీ కూడా మీకు పెద్దగా అక్కరకు రావట్లేదు. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. అలాగే చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు నడవడిక, చెడు వ్యసనాలు, చెడు సావాసాలు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి చెడు సావాసాలంటే వివాహేతర సంబంధాలు కూడా వస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చెడు స్నేహితులకి, వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే విపరీతమైన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. అవి లేని వాళ్ళు అదృష్టవంతులు ఖచ్చితంగా. అయితే గృహం సంబంధించినటువంటి రిపేర్లు, గృహం కట్టడం, గృహ నిర్మాణ పనులు ఇవన్నీ ఎదరికి వెళతాయి. నరఘోష మాత్రం విపరీతంగా ఉంటుంది. కాబట్టి నరఘోష యంత్రం లాంటిది ఏదైనా వేయించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. చేసేటటువంటి పనిని ఇష్టంతో చేయకపోవడం వల్ల, లేదా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం కనపడుతుంది.